మీరు దీన్ని గమనిస్తే ఇదే మోడల్ దానికే ఉన్నాయి, సేమ్ టు సేమ్. సో ఏంటంటే ట్యాంక్ పవర్ తక్కువైంది కాబట్టి ఇది వచ్చేసి 6 టైంలో ఎక్కువైంది, బ్యాటరీ ఎక్కువ ఎక్కువ. ఇది చిన్న బ్యాటరీలో వస్తాయి, తగ్గుతుంది. చిన్న బ్యాటరీ కూడా మార్చుకోవచ్చు. మాత్రం వచ్చేసి మేము 10 days ట్రైనింగ్ ఉంటుంది సార్. ట్రైనింగ్ తీసుకుంటే ఒకసారి మీరు 10 days మీకు 8 రోజులు 15 days ఇవ్వాలి, 10 days ఇవ్వాలి, 6 days కూడా అంటే నేనున్న జాకీ దగ్గర ఉన్నాను.
అనంతపురంలోని రాప్తాడు జాకీ పరిశ్రమ వద్ద అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తుల షో జరుగుతోంది. దీనికి రైతుబడి అగ్రి షోగా నామకరణం చేశారు. ఇది 2 రోజుల పాటు జరగనుంది. ఇందులో వ్యవసాయంలో ముఖ్యంగా నూతన ఉత్పత్తులు, నూతన సంబంధించి యంత్రాలకు సంబంధించి రైతులకు శ్రమ తగ్గించి అధిక ఆదాయాన్ని, అధిక టైంను కూడా తక్కువ కిల్ చేసి అధిక ఆదాయాన్ని పెంపొందించే విధంగా కూడా ముఖ్యంగా డ్రోన్స్ పురుగు మందులు పిచికారీ చేసుకునేందుకు రైతులు ఎంత శ్రమ పడాల్సి వస్తుంది. అటు కొత్త డ్రోన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద డ్రోన్స్ ఎక్కడ మనం చూసి ఉన్నాం. ఇలా డ్రోన్స్ ద్వారా కూడా పురుగు మందులు పిచికారీ చేస్తూ రైతులకు ఎంతో ఆదాయంతో పాటు శ్రమ కూడా తగ్గించేందుకు కూడా, తద్వారా ఎక్కువ పెట్టుబడి తగ్గించేందుకు కూడా రైతులకు ఎంతో ఉపయోగకరంగా కూడా వీటిని డ్రోన్స్ తీర్చిదిద్దారు. ఈ డ్రోన్స్ ప్రస్తుతం అంతా కూడా వీటిని సంబంధించిన ఎలా పనిచేస్తాయి, ఇవి ఎక్కడ కొనుగోలు చేయలేదు మాట్లాడేందుకు సంతోష్ గారు మనతో ఉన్నారు. మాట్లాడి పనిచేద్దాం. చెప్పండి, వీటిని ఎలా మనం రైతులకు ఎంత ఉపయోగకరం ఈ డ్రోన్స్ వ్యవసాయంలో ప్రవేశపెట్టడం వల్ల? సార్, ఇప్పుడు ఈ డ్రోన్స్ వచ్చేసి మనకు రైతులకు డ్రోన్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రోన్ లేని వ్యవసాయం జరగదు అనే స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూలీల కొరత ఎక్కువ ఉండడం వల్ల డ్రోన్ అనేది ఒక 1 అవర్లో మనకు వచ్చేసి 10 ఎకర్స్ని కవర్ చేయగలుగుతుంది, స్ప్రేయింగ్ చేయగలుగుతుంది. అలాగే రైతులకు వచ్చేటువంటి ఆ మందు పడడం వల్ల రైతులకు వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా దీని ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా రైతులకు వచ్చేసి రైతులకు ఈ డ్రోన్లు వచ్చేసి మాది విఘ్నేశ్వర డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, మాది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. మా కంపెనీ వచ్చేసి మాకు 30 బ్రాంచులు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటకలో కలిపి 30 బ్రాంచులు ఉన్నాయి. మాకు అన్ని బ్రాంచులలో మాకు అన్ని డ్రోన్లు అవైలబుల్. ఎందుకంటే అన్ని బ్రాంచులు పెట్టడానికి గల కారణం ఏంటంటే అన్ని కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి, కానీ ఇక్కడ విలేజ్ లెవెల్కి వచ్చేసరికి సర్వీస్ ఇబ్బంది అయిపోతుంది అందరికీ. మనం ఏంటంటే అన్ని ఏరియాల్లో మన బ్రాంచెస్ ఉండాలి, అందరు రైతులకు సర్వీస్ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మేము ఇంతకుముందు చాలా స్టాల్స్ పెట్టడం ఇలా చాలాసార్లు పెట్టినాం. మేము రైతుబడి అగ్రి షో అనేది నల్గొండలో పెట్టినప్పుడు మేము పెడితే మాకు మంచి రెస్పాన్స్ రావడం వల్ల మళ్ళీ ఇక్కడ కూడా అనంతపురంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ కూడా ఏర్పాటు చేసినాం. ఇక్కడ రైతులందరూ కూడా ఈ అన్ని డ్రోన్లు కానీ అన్ని రకాల యంత్రాలని చూసి అందరూ వాటి గురించి స్టడీ చేయండి. ఇప్పుడు కొనొద్దు ఇప్పుడు ఎవరు అందరూ స్టడీ చేసిన తర్వాత మీ యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ కార్డ్స్ ఇస్తారు. ఆ కార్డ్స్ తీసుకొని ఆ కార్డ్స్ని మీరు తర్వాత తీసుకొని మీ అవసరాన్ని బట్టి అప్పుడు ఫోన్ చేసి అప్పుడు మాట్లాడండి. డ్రోన్స్ ఛార్జింగ్ అంటే ఇతర ఎంతసేపు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఛార్జింగ్ సమస్య ఎక్కువగా వస్తూ ఉంది డ్రోన్లో కూడా. ఎంతసేపు వచ్చే అవకాశం ఉంది? ఇందులో రకరకాల బ్యాటరీలు ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే 2 ఎకర్స్ 5 ఎకర్స్ వచ్చే బ్యాటరీలు వచ్చినాయి. ఇప్పుడు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 మినిట్స్లో ఛార్జ్ అయ్యి మనకు 5 ఎకర్స్ వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 5 ఎకర్ వచ్చేసి మనకు 15 మినిట్స్లో 5 ఎకర్ కంప్లీట్ అయిపోతుంది. అందుకోసం ఇప్పుడు రకరకాల బ్యాటరీస్ మోడళ్ళు చాలా వస్తున్నాయి. ఇంకా కూడా మోడళ్ళు బ్యాటరీలు వస్తున్నాయి. ఎవరికైనా సరే డ్రోన్ అనేది వ్యవసాయంలో వరి విత్తనాలు చల్లడానికి, ఎరువులు చల్లడానికి, అలాగే మందు స్ప్రే చేయడానికి అన్ని రకాలుగా డ్రోన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే వీటిని ఎలా ఇప్పుడు రైతులు తెలుసుగా వీటి గురించి ఉపయోగం తెలుసు, కానీ వీటిని ఎలా కొనుగోలు చేయాలని కూడా పెద్ద సమస్యగా మారింది. మాకు లోన్ ఏమన్నా వస్తుందో, ఎందుకంటే వీటి గురించి తెలుసు చాలా మందికి, వీటిని ఎలా కొనుగోలు చేయాలి, ఎక్కడ కొనుగోలు చేయాలి తెలియదు. అట్లాంటి వారికి ఏం చెప్తారు మీరు? మీకు వచ్చేసి మాకు అనంతపూర్లోనే బ్రాంచ్ ఉంది. మీరు కొనాలనుకున్న అందరికి కూడా మనకు లోన్ అనేది కూడా వస్తుంది. లోన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. మన యొక్క సివిల్ని బట్టి లోన్ వస్తుంది. ఇందులో మోడల్ని బట్టి రేట్లు ఉంటాయి. రకరకాల మోడళ్ళు 2 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 4 లక్షల వరకు రకరకాల మోడళ్ళు, రకరకాల డ్రోన్లు అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మీరు వచ్చి మమ్మల్ని ఇక్కడ సంప్రదిస్తే మా స్టాల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ చెప్పేస్తారు. దీని గురించి మొత్తం మీకు వివరంగా చెప్తారు. రైతులందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఆపరేట్ చేయడం కూడా కొంతమంది తెలియదు. ఈజీని ఆపరేట్ చేయడం, ఎలా ఆపరేట్ చేయాలి వీటిని? ఆపరేట్ చేయడం చాలా ఇది ఆపరేటింగ్కు స్టడీతోటి సంబంధం లేదు. ఓన్లీ వచ్చేసి దీనికి ఓపిక ఉంటే చాలు. దాని ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాం, ప్రొవైడ్ చేస్తాం. దానికి 3 days ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాతనే మేము డ్రోన్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు అతిపెద్ద డ్రోన్స్ కూడా తీసుకొచ్చి వీటిని కూడా ప్రదర్శనకు ఉంచి తద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరంగా కూడా వీటిని తీర్చిదిద్దే పనిలో పడ్డారు. ముఖ్యంగా చూస్తున్నాం ట్యాంక్ కెపాసిటీ కూడా పెద్ద ట్యాంకులు కూడా దాదాపు ఒకసారి 10 ఎకరాలు కేవలం ఒక 15 నిమిషాలు 10 ఎకరాలు కూడా మందు పిచికారీ చేసేంత కూడా వీరు స్టాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే వీటికి సంబంధించిన ఇతర ఆపరేటింగ్ సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ వాళ్ళు చూసి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం 3 daysలో మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నింటినీ కూడా రైతులు వీటిని వినియోగించుకొని మీ శ్రమను, మీ డబ్బును కూడా ఆదా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మందు పిచికారీ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ మందు కళ్ళలేకపోవడము, ఒంటి మీద పడడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆదా చేసుకోవాలంటే ఇట్లాంటి డ్రోన్స్ కొత్త తరహా కూడా ఇవన్నీ కూడా మా ఫారెన్లో చూసేవాళ్ళం. డ్రోన్స్ టెక్నాలజీగా లేదా ఇతర టెక్నాలజీస్ కూడా మందు పిచికారీ చేయడం అనేది కూడా మనం ఫారెన్ కంట్రీస్ చూసేవాళ్ళం. ఇప్పుడు మన దేశంలో అందులో రాప్తాడు, ఎందుకంటే అనంతపురం జిల్లాలో
ఎక్కువ నీటి కొరత ఉంటుంది కాబట్టి నీటి కొరత కూడా తట్టుకునేందుకు కూడా ఇలాంటి డ్రోన్స్ ఉపయోగిస్తే మీకు చాలా మంచి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి డ్రోన్స్ రైతులకు చూపించడం వల్ల కూడా వాళ్ళలో కూడా కొద్దిగా ఆసక్తి పెరిగి వీటిని ఎలా ఉపయోగించాలి, వీటిని ఉపయోగించే వస్తే లాభాలు ఏంటి, వీటికి సంబంధించిన అన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి తద్వారా వీళ్ళు రైతులకు ఎంతో ఉపయోగకరం చేసే విధంగా కూడా ప్రస్తుతం చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మీరు కొనే అవకాశం అవసరం లేదు, కేవలం చూసి వెళ్ళండి, అంటే మీరు అవగాహన తెచ్చుకోండి. అవగాహన తెచ్చుకో ఆ తర్వాత కలిసి వీటిని మీరు పర్చేజ్ చేసేందుకు కానీ అనంతపురంలో బ్రాంచెస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడే అవకాశం లేదు. రైతులంతా దీనిని అగ్రిషోని వినియోగించుకోవాలంటూ కూడా ప్రతినిధులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది అనంతపురంలోని మెగా అయితే అగ్రిషో డ్రోన్స్ సంబంధించిన పనితీరు గురించి. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.